నమస్తే, వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా. దిస్ ఈస్ భాను మేకల. ఆంధ్రాలో రాజకీయాలు సమీపిస్తున్న తరుణంలో రోజుకొక పార్టీలు మనకి విజయవాడ కేంద్రంగా ఆవిష్కరణ అవుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో విజయవాడ కేంద్రంగా ఘనంగా లాంచ్ అయినటువంటి పార్టీ జై భారత్ పార్టీ. జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారితో ఉన్నాము. సార్ నమస్తే అండి. జై భారత్. సార్ ఈ ఈ లైన్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే జై భీమ్ అని అంబేద్కర్ గారి వాదులు మొత్తం ఎక్కడ చూసినా జై భీమ్ అనే ఒక నినాదం వస్తుంది. మీరు జై భారత్ అనే ఒక ఈ నినాదం అంటే వినడానికి కూడా మాకు కూడా చాలా బాగుంది. అంటే ఇది ఎలా సాధ్యమైంది? జై భారత్లో అన్నీ సమావిష్టం అవుతాయి. జై భారత్లో జై భీమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇదంతా మనం భారతదేశం గురించి మాట్లాడుకునే ఒక కాన్సెప్ట్. అందువల్ల ఏంటంటే ఈ మాట వినగానే కూడా ప్రజల్లో ఒక భావం రేకెత్తుతుంది. మనం భారతీయులము కాబట్టి భారతదేశ ప్రగతి కోసం మనం అందరం కూడా పనిచేయాలన్న ఒక భావం దీంట్లోంచి వెలువడుతుంది. కాబట్టి ఒక మంచి ఫీలింగ్ అనుకుంటుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్ ఇది ఒక ట్యాగ్ లైన్ చూసాం ఇందాక ఇక్కడ. ఇది పెట్టిన పార్టీ కాదు, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అంటే ఏంటి సార్? అంటే దాని మీనింగ్ సాధారణంగా ఏంటంటే కొంతమంది పార్టీలు పెడతారు, పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎట్టేటో తీసుకెళ్తారు, వాటిని ఇక్కడ కలిపేస్తారు, లేకుంటే ఎవరితో ఒకరితో పొత్తులు పెట్టుకుంటారు. ఈ టైప్ రకరకాల పార్టీలు పెట్టిన పార్టీలు చాలా ముందుకు సాగవు. కానీ ప్రజల్లోంచి పుట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో మీరు పొత్తులతో వెళ్ళరనే ధీమా ఏమైనా ఉందంటారా? పొత్తులతో ఎందుకు వెళ్తాం? ప్రజల్లో మా ఆలోచనలు తీసుకెళ్తాం, మా ఆశయాలను తీసుకెళ్తాం ప్రజల్లో. అంటే ఏ రాజకీయ పార్టీ అంటే ఉదాహరణకి జనసేన పార్టీ ఉంది సార్. ఫస్ట్ ఆయన మొదట ఇట్లాగే ప్రారంభించి తర్వాత మరి రకరకాల పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన రాజకీయ కారణాలే కావచ్చు పొత్తులతో ఇప్పుడు వెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా జై భారత్ పార్టీ అనేది కూడా ఇప్పుడు ఒంటరిగా ఉన్న రాబోయే రోజుల్లో పొత్తులతో వెళ్ళదనే నమ్మకం మా మీద మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మా పార్టీ యొక్క ఆలోచనలు కూడా వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటారు అన్న అభిప్రాయం ఉంది. అందువల్ల పార్టీని ముందుకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యమైన అంశం. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది ప్రధానమే. కాబట్టి ఇప్పుడు పొత్తులు వీటి గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. మా మార్గంలో మేము వెళతాం. సార్ ఎందుకని రాజకీయాల్లోకి రావాలని మీరు ఎందుకు అనుకున్నారు? రాజకీయాలంటే అతి ఉత్తమమైన ప్రజాసేవ. రాజకీయాలను ఈ విధంగా మార్చేశారు కానీ జనాలు రాజకీయాలన్నవి అత్యుత్తమమైన ప్రజాసేవకు ఒక పీఠిక, ఒక ప్లాట్ఫామ్. సో అందువల్ల నేను పనిచేశాను. ఆ పని చేసిన తర్వాత ఇంకా వ్యాప్తిని పెంచుకోవాలంటే అది రాజకీయాల ద్వారానే సాధ్యం అన్న ఉద్దేశంతో ఈ విషయంలోకి వచ్చాను. రాజకీయ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయడానికి వచ్చారు. ప్రజాసేవ చేయాలి కానీ చాలామంది స్వసేవ చేసుకుంటున్నారు కానీ ప్రజాసేవలు చేసుకోవట్లేదు. కాబట్టి రాజకీయాలంటే ప్రజలను మోసం చేయడం, బూటకపు మాటలు చెప్పడం, వాళ్లకు ఆశలు పెట్టడం, ఇవి రాజకీయాలు అయిపోయాయి. కానీ జై భారత్ పార్టీ వీటికి రాలేదు. ప్రజలను గెలిపించడానికి వచ్చింది జై భారత్ పార్టీ. ప్రజలే పాలించుకుంటారు. ఇప్పుడు పార్టీలు పాలిస్తున్నాయి. జై భారత్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజలే పాలిస్తారు, వాళ్ళే పాలించుకుంటారు. అదే నిజమైన ప్రజాస్వామ్యం. అందువల్లే ప్రజాస్వామ్యం మనం పెట్టుకున్న తర్వాత కూడా ఈ ప్రజాస్వామ్యంలో నిజమైన ఫలాలు ఎవరు పొందలేకపోతున్నారు. అందువల్ల నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు అవుతే ఎలా ఉంటుందని చూపించడానికే పుట్టింది జై భారత్ పార్టీ. సార్ ఇప్పుడు మన ఆంధ్రాలో సుమారు ఒక 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు సార్. 4 కోట్ల మందిలో ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి అంటే పార్టీలు కూడా ఎక్కువైపోయినాయి సార్. ప్రజలకి మీకే ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? మేము పార్టీకి ఓటేయమని అడగట్లేదు, మా క్యాండిడేట్లకు ఓటేయమని అడుగుతున్నాం. ప్రజలకు మీకు మీరే ఓటు వేయండి అని అడుగుతున్నాం. పార్టీలకు ఓటేస్తున్నారు, అదే దురదృష్టకరం. ప్రజలు ఎప్పుడు కూడా పార్టీలు చూస్తారు, పార్టీలు చూడకూడదు ఎప్పుడు. అందుకని కాళోజీ నారాయణరావు చాలా చక్కగా అన్నారు, ఏ పార్టీ వాడని చూడొద్దు, ఏ పార్టీ వాడో చూడండి అంటాడు. ఏ టోపీ పెట్టాడో చూడొద్దండి, మీకు ఎన్ని టోపీలు పెట్టాడో చూడండి అంట. అది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. పార్టీ కాదు, ఏ పార్టీ వాడో చూడండి. కాబట్టి మా క్యాండిడేట్లు ఏ పార్టీ వాళ్ళో చూడండి, క్యాండిడేట్లకు ఓటేయండి. ఇప్పుడు ఏమైపోతుందంటే పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, అది తప్పు. అందువల్లనే ప్రజాస్వామ్యం ఎంత దుర్దశలో ఉంది. అందువల్ల పార్టీలు పెట్టే క్యాండిడేట్లను చూడండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేశారు, ఎందుకు వస్తున్నారు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ చూసి కనుక క్యాండిడేట్లకు ఓటు వేయడం మొదలు పెడితే అప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పు వస్తుంది. సార్ ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక పార్టీని నడపడానికి? మోసం చేయాలంటే డబ్బులు కావాలి, బూటకప్ మాటలు చెప్పాలంటే డబ్బులు కావాలి, నిజం చెప్పడానికి డబ్బులు అవసరం లేదు. జై భారత్ పార్టీ నిజం చెబుతుంది కాబట్టి మాకు ఫండింగ్ అవసరం లేదు. సార్ ఇప్పుడు అంటే మీ మాట గడ్డ వస్తున్నాం సార్. ఇప్పుడు ఎన్నికలు ఇంకొక 60 రోజుల్లోనో 50 డేస్లోనో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి.
మీ పార్టీని ఇంకా పబ్లిక్కి తీసుకెళ్ళటం కోసం విజయవాడ కేంద్రంగాను ఎక్కడో ఒక భారీ బహిరంగ సభ పెడతారు. దానికి ఫండింగ్ ఎట్లా వస్తుంది సార్ మీకు? బహిరంగ సభలు పెట్టాం మేము తిరుగుతాం జనాలు, అంతే. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం. ఇలాంటి మీడియా ఛానల్స్ని వస్తారు మా దగ్గరికి, మేమంతా కూడా మీడియా మీదే ఆధారపడి ఉన్నాం. కాబట్టి మీలాంటి సత్యం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే మీడియా ఛానల్ ఉన్నంత వరకు జయభారత్ పార్టీకి డబ్బులు అవసరంలా. ఎందుకంటే మీరు సత్యం కోసం పాటుపడుతున్నారు, ప్రజలకు సత్యం చేరుద్దామని మీరు అనుకుంటున్నారు, మరి మాకెందుకు డబ్బులు? కాబట్టి మీలాంటి మీడియా కోసం మేము ఎదురు చూస్తున్నాం, మీరే మాకు ఆధారం. కానీ జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టేంత డబ్బు కూడా ఉందిగా? లేదు, నాకు ప్రజాబలం ఉంది కాబట్టి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీటింగ్ పెట్టాల్సింటే డబ్బులు కావాలి, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకు మందు ఇవ్వాలి. ఇలా చూస్తుంటాం కదా పెద్ద పెద్ద బహిరంగ సభలు ఈ పార్టీలు పెడుతుంటారు, ఎలా తీసుకొస్తుంటారో మనకు తెలుసు. అక్కడ అయిన తర్వాత మీరు మీడియా వాళ్ళే చూపిస్తుంటారు, ప్యాకెట్లు పంచుతుంటారు, మందు బాటిళ్ళు పంచుతుంటారు, డబ్బులు పంచుతుంటారు. దీనికి రాలే జయభారత్ పార్టీ. జయభారత్ పార్టీ డబ్బులు పంచదు. జయభారత్ పార్టీ డబ్బులు పంచడానికి రాలేదు. ఇది ఒక కొత్త పార్టీ, కొత్త ఆలోచనలు తీసుకువెళ్లాల్సిన పార్టీ ఇది. సార్, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, మీరు కూడా రాజకీయ నాయకులే. కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చెప్పే మాటలకి విలువలు లేవు. ఎవరు ఎథిక్స్ని ఫాలో అవ్వట్లేదు, హ్యూమానిటీతో ఎవరు ఉండట్లేదు. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలి అంటే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఆ 100 కోట్లని ఈ 5 సంవత్సరాల్లో ఎలాగ మళ్ళీ మనం సంపాదించుకోవాలన్న దాని మీదే ఉంటున్నారు తప్ప మరి ఎవరు లేదు. మరి మీ పరిస్థితి కూడా అలా మేము ఎందుకు అనుకోకూడదు? నేను ఒక రైతుని, నేను గత 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నా చేతిలో ఉన్న ధాన్యాన్ని తీసుకొని భూమిలో చల్లుతాను. ఆ పంట కోసం ఆకాశం వైపు చూస్తుంటాను ఎప్పుడు వర్షం వస్తుంది. కాబట్టి జయభారత్ పార్టీ ఆలోచనలు కూడా ప్రజల్లో వెదజల్లుతాం, పంట కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. కాబట్టి తక్కువ డబ్బుతో వ్యవసాయం ఎలా చేయాలన్నది మాకు తెలుసు. అదేవిధంగా ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఏ విధంగా పంట పండించే రైతుని నేను. అందువల్ల మా ఆశయాలు తీసుకువెళ్తాం. సేంద్రియ వ్యవసాయం చేస్తాను నేను. అందువల్ల నాకు యూరియా అక్కర్లేదు, నాకు పురుగు మందులు అక్కర్లేదు. నేను జీవామృతంతో వ్యవసాయం చేసేవాడిని. కాబట్టి ఇక్కడ కూడా జీవామృతంతోనే ముందుకు తీసుకెళ్తాం మా ఆశయాలు. సార్, జయభారత్ పార్టీ అజెండా అంటే ఏం చెప్తారు? జయభారత్ పార్టీ ప్రజలను గెలిపించడం, ప్రజల్నే పాలకులుగా చేయడం, ఇది జయభారత్ పార్టీ యొక్క అజెండా. ఎన్ని స్థానాల్లో ఈ రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ పోటీలో? అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. అంతమంది క్యాండిడేట్లు ఉన్నారా సార్? ఎస్, వస్తున్నారు. ఇప్పుడు క్యాండిడేట్లు చాలామంది వస్తున్నారు. మా ఆశయాలు తెలుసు, మా విధానాలు తెలుసు. అటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. మనం ఏమైందంటే కొంతమందిని మాత్రమే చూసి వీళ్ళే పోటీ చేయడానికి అర్హులని భావిస్తున్నాం. కానీ మనస్సులో ప్రజాసేవ చేయాలని 100 మంది ఉన్నారు. ఆ 100 మంది వస్తున్నారు మా దగ్గరికి. ఇక్కడ మేము చేస్తాం. ఎస్, అటువంటి వాళ్ళు రావాలి. ఒక కొత్త ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. మూసబోసిన ప్రజాసేవలు. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటారు, రాత్రి వేరే పార్టీలో చేరతారు. నిన్నటి వరకు వీళ్ళని తిట్టిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి చేరి వీళ్ళని తిడతారు. ఇదా రాజకీయాలు? మార్పొద్దా? అది జయభారత్ పార్టీ ప్రశ్నిస్తాం. సార్, అంటే ఇప్పుడు సంఘంలో అంటే సమాజంలో ఒక పేరు కలిగినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారి నుంచి తీసుకుంటున్నారా, లేకపోతే కామన్ మ్యాన్స్ ఎవరు వచ్చినా కానీ వాడికి మీరు మీ పార్టీ నుంచి టికెట్ ఇస్తారు? ప్రతి ఒక్కరికి ఆహ్వానం. ఎవరు పోటీ చేయకున్నారో వాళ్ళందరూ రండి, కూర్చుందాం, చర్చిద్దాం. ఒక పార్టీ నుంచి, ఒక ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తే అందరితో సమీకరణ చేసి మనం ఎవరు చక్కగా అక్కడ వాళ్ళ ప్రభావం ఉంది, ఎవరు వాళ్ళు ప్రభావితం చేయగలరు, అలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్దాం. ఫైనల్గా ప్రజల ఆశయాలు, ప్రజల మనుషుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సార్, మీరు అన్నారు కాబట్టి ఇక్కడే ఇంటర్వ్యూలో ఒక మాట అడుగుతున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో జయభారత్ పార్టీ నుంచి మా నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను సార్. నా దగ్గర డబ్బు ఏం లేదు. అవసరం లేదు, నేను అడగను కూడా. నా దగ్గర డబ్బు ఏం లేదు సార్. ఆ క్వశ్చన్ మేము అడగం. మీరెవరు, మీ అర్హతలు ఏంటి, మీరు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తారు, మీ ఆలోచన విధానం ఏంటి, ఇదే జయభారత్ పార్టీకి కావాల్సింది. మీ పాకెట్ కూడా చూడము ఎప్పుడు కూడా. ప్రజా బలంతో వెళ్దాం ముందుకు. ఓవర్ నైట్ రిజల్ట్స్ కోసం మేము చూడట్లేదు, మాకు ఓపిక ఉంది. అదే చెప్పాను, నేను రైతుని, నేను ధాన్యం వేసి నేను ఎదురు చూస్తాను పంట కోసం. సో ఆ విధంగా పార్టీ ద్వారా కూడా అదే చేస్తాం. సార్, ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పరిపాలన ఈ 4.5 ఏళ్లలో? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా 3 నెలలు ఆగితే చాలు. 3 నెలల్లో వాళ్ళే నిర్ణయిస్తారు. మంచిది అనుకుంటే అంటే మీ అభిప్రాయం సార్? మీ అభిప్రాయం? నా అభిప్రాయం నా ఓటు ద్వారా నేను తెలియజేస్తాను. నా అభిప్రాయం నా ఓటు ద్వారా తెలియజేస్తాను. ఓటుతో వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాలనో లేకపోతే మార్పు కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు సార్. యాజ్ ఏ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిప్రాయం తెలియజేస్తే? ఎవరి అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, మా అభిప్రాయాలను, మా ఆశయాలను ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజలు వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. అది
ఒకరిని తిట్టి ఇంకొకరిని తిట్టి వెళ్ళే పార్టీ కాదు జయ భారత్ పార్టీ. అంటే జయ మిమ్మల్ని భారత్ తిట్టమనట్లేదు సార్, అభిప్రాయం చెప్పమంటున్నాను. అంటే జేడి లక్ష్మీనారాయణ గారికి అభిప్రాయం చెప్పడానికి కూడా భయమా? భయం ఏం లేదు, మరి చెప్పొచ్చు కదండి. నాకు చెప్తాను ఎలా పాలిస్తుందో ఫైనల్గా ఎలక్షన్లోనే నిర్ణయిస్తారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పని చేయాలి. వీళ్ళు చేసిన కొన్ని పనుల గురించి నేను ముందే మాట్లాడాను. మా స్కూల్ అభివృద్ధి చెందింది, నాడు నేడు బాగుంది, అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదు. రోడ్లు ఎంత దుస్థితిగా ఉన్నాయి రాష్ట్రంలో. ఒక రోడ్డు మీద వెళదామంటే ఇంతకుముందు గంటలో పోయేది ఇప్పుడు 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకు ఆ దుస్థితి? మనకు 10 లక్షల కోట్ల అప్పు, ఉపాధి లేదు, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ నా అభిప్రాయం. బాగుందంటే బాగుంటాను, బాగులేదంటే బాగులేదు. కాబట్టి భయం లేదు, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను ఖచ్చితంగా. ఎస్ సార్, ఇంతకుముందు జనసేన పార్టీలో మీరు ఎంపీగా పోటీ చేశారు సార్. ఎందుకని అంటే మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు, తర్వాత అసలు ఈ రాజకీయ పార్టీ పెట్టాలి జై భారత్ అనే ఒక నినాదంతో పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏమన్నా స్ట్రగుల్ ఏదన్నా పార్టీ పెట్టలేదు, పుట్టింది. అది ఎట్లా పుట్టింది? ఎస్, ప్రజల్లో తిరిగాము. నేను గత ఎలక్షన్ తర్వాత ప్రజల్లోనే ఉన్నాను. నేను వ్యవసాయం చేస్తున్నాను, రైతులతో ఉన్నాను, మా అనేక స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళాను, యువతరంతో మాట్లాడాను. వాళ్ళందరి ఆశయాలతో, వాళ్ళందరూ ఒక ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది ఇది. ఇలాంటి పార్టీ ఉండాలని ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళ కాంక్షలు ఉన్నాయి, దాని నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఇదే మేము పెట్టిన పార్టీ కాదు. అంటే మీరు ప్రజల్లోకి తిరిగి ప్రజలు ఏ సమస్యలు అయితే చెప్తున్నారో ఆ సమస్యల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ అంటారు. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా చూపిస్తుంది జయ భారత్ నేషనల్ పార్టీ. సార్, ఒకవేళ 2024లో 175 స్థానాల్లో మీ పార్టీ పోటీ చేసింది అనుకోండి, అంటే ఎట్లా ఉండబోతుందంటే ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది? ఎస్, మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము. ఎస్, ప్రభుత్వాన్ని స్థాపించడానికి, ప్రజల్ని గెలిపించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతుంది. మా ఆశయాలను తీసుకువెళ్ళిన తర్వాత ప్రజల రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. మా పార్టీకి అయితే మటుకు ఖచ్చితంగా మనం ప్రభుత్వంలోకి రావాలి, మనం ప్రజల్ని గెలిపించి వాళ్లకు చక్కని పాలన అందించాలి అని అనుకుంటాం. రాజకీయాలంటే సుపరిపాలన. మేనిఫెస్టో రెడీ చేశారా సార్? మేనిఫెస్టో రెడీ అవుతుంది, త్వరలో ప్రకటిస్తాం. ఏదైనా ఒక్కొక్క 2-3 అంశాలు చెప్పండి. అంటే మీ మేనిఫెస్టోలో అప్పు లేని రాష్ట్రంగా మారుస్తాం, అవినీతి లేని రాష్ట్రంగా మారుస్తాం, డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తాం, రౌడీయిజం లేని రాష్ట్రంగా మారుస్తాం, గుంతలు లేని రాష్ట్రంగా మారుస్తాం. ఇది మా మేనిఫెస్టోలో ఉండబోతుంది. చాలా మంచి అంశాలు అయితే మీ మేనిఫెస్టోలో ఉన్నాయి సార్. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అయితే మాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పే మాటలే ఇవి స్టార్టింగ్లో. తర్వాత రాజకీయ పార్టీ కలిపి మేము రాజకీయ నాయకులుగా, మేము రాజనీతిజ్ఞులు. రాజకీయాలంటే బూటకపు మాటలు చెప్పడం, మోసం చేయడం. మీకు రుణమాఫీ చేస్తానని చేయకపోవడం, మీకు ఓపీఎస్ తెస్తానని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తానని చేయకపోవడం, మద్యపానం నిషేధం చేస్తానని చేయకపోవడం, ఇలాంటి బూటకపు మాటలు చెప్పం మేము. అప్పు లేని రాష్ట్రంగా చేస్తాం, డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేస్తాం, అవినీతి లేని రాష్ట్రంగా చేస్తాం, చేసి చూపిస్తాం. ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఆశయాలతో ముందుకు వెళుతున్నాం, ఆశయాలతో ముందుకు వెళతాం. ముందుకు వెళ్ళే ఓపిక కూడా మాకు ఉంది. సార్, మీకు అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక ఇష్యూ అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి అంటే మీరు ప్రజలకి మా ఛానల్ ద్వారా తెలియపరచండి సార్. అంటే అది కక్షపూరితంగా జరిగినటువంటి అరెస్టా, లేదా నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని అరెస్ట్ చేశారా? అంటే ఎట్లా తీసుకోవాలి? రాజకీయ నాయకుల అరెస్ట్ జరిగినప్పుడంతా కూడా కక్షపూరితంగానే అంటారు. ఎందుకంటే ప్రతిదాని నుంచి ఆ రాజకీయ పార్టీకి ఏ విధంగా వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని సంపాదించాలన్న దాంట్లోనే రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ అరెస్ట్ కరెక్టా కాదా అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. ఎందుకంటే మన దగ్గర పేపర్లు లేవు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అనేక ప్రహసనాలు జరిగాయి. ఆ తర్వాత అల్టిమేట్గా అందులో తథ్యం ఏంటి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న విషయాలను మనం నిర్ణయించలేం. అందువల్ల ఈ విధంగా రాజకీయ అరెస్టులు ఉన్నప్పుడంతా కూడా ఈ విధమైన అభిప్రాయాలు ప్రతి పార్టీ వ్యక్తం చేస్తుంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా అంటారు, రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా అంటారు. కాబట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తే చాలా వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఒకప్పుడు కొంచెం ఒక ఎథిక్స్తో ఉండేవేమో రాజకీయం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇంట్లో ఆడవారిని సైతం అసభ్యంగా మాట్లాడే అంట పరిస్థితి వస్తుంది సార్. అంటే ఎట్లా చూసుకోవచ్చు? అందుకనే పుట్టింది జై భారత్ పార్టీ. అందుకనే జై భారత్ పార్టీ పుట్టింది. జనాలు అన్నారు, ఏంటండి ఉదయం లేచి టీవీ చూద్దామంటే కూడా, అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ జరుగుతుంటే చూస్తామన్నా, ఎవరైనా రాజకీయ నాయకుల మాటలు విందామన్నా కూడా వినకుండా తయారైపోయింది. కాబట్టి ఒక కొత్త పార్టీ రావాలని ప్రజలు అడిగితేనే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎంత అసభ్యంగా మాట్లాడితే అంత ఫేమ్ వస్తుంది, ఆ పార్టీకి కూడా అంత గుర్తింపు వస్తుంది కదా సార్. దురదృష్టకరం.
చాలా దురదృష్టం ఈ విధంగా రాజకీయ నాయకులను బ్రాండ్ చేయడం. ఆ బ్రాండ్ మార్చడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్ కన్నతల్లి లాంటి పార్టీని అంటే అవకాశం ఇచ్చిన ఆ అధ్యక్షుల్ని దేవుడిగా కొలిసినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ ఉంది సార్, టికెట్లు రాలేదని అని చెప్పగానే వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీ అధ్యక్షుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూసుకోవచ్చు సార్? అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు నవంబర్ 25, 1949 ఆయన ఏమన్నారంటే, వ్యక్తి పూజ అన్నది మీరు మీ మతంలో చేస్తే మీకు మోక్షం రావచ్చు, కానీ రాజకీయ పార్టీల్లో వ్యక్తి పూజ చేస్తే అదేమవుతుందంటే ఫైనల్గా అది రాచరికానికి దారితీస్తుంది, అది అరాచకానికి దారితీస్తుంది. ఇప్పుడు పార్టీల్లో ఇదే చూస్తున్నాం మనం. ఒక వ్యక్తి మీదే తిరుగుతుంది పార్టీ. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇంకేం ప్రజాస్వామ్యం తీసుకొస్తారు వీళ్ళు? అందుకని మీరు చూస్తున్న ఇవన్నీ కూడా. అందుకనే రాజకీయం అంటే మేమెవరు రాము అన్నది అవుతుంది. నేను యాక్చువల్గా అంటాను, కాలేజెస్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను, భవిష్యత్తులో ఏమవ్వాలి అనుకుంటున్నారంటే కొంతమంది ఇంజనీర్లు అవ్వారంటారు, కొంతమంది డాక్టర్లు అవ్వారంటారు, కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లు కావాలంటారు, కానీ రాజకీయాల్లోకి వస్తామని ఎవరు అనట్లేదు. కానీ మొదటి ఆప్షన్ రాజకీయాలు కావాలన్నదే నా ఉద్దేశం. ఆ విధంగా విద్యార్థుల మనస్సుల్లో నిజమైన రాజకీయాలు ఎలా ఉంటాయని మనం గనక చూపించగలిగితే ఒకసారి మంచి టాలెంట్ రాజకీయాల్లోకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఏ వ్యవస్థ ఉందంటే రాజకీయాలంటే మా కుటుంబమే, మేమే రావాలి, ఇంకా ఎవరిని మేము రానివ్వము అన్న రాజకీయాలు. వారసత్వం లేకుంటే మా కుటుంబానికే డబ్బులుంటేనే మీరు రాజకీయాలు చేయగలరు, మీ సామాజిక వర్గం మీతో ఉంటేనే రాజకీయాలు చేయగలరు, మీరు డబ్బులు పంచితేనే రాజకీయాలు చేయాలన్నది ఇతర రాజకీయ పార్టీల లక్ష్యం. ఇది జై భారత్ పార్టీది కాదు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలి, ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి, అప్పుడే ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తారు. లేకుంటే అందుకనే ఓటింగ్కే రావట్లేదు జనాలు. ఎవరిని ఎన్నుకున్నా ఇలాగే ఉన్నారు, మాకెందుకు అని చెప్పేసి మొన్న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎలక్షన్ చూస్తే 46% వేశారు హైదరాబాద్లో. ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నవాడు 46% వేస్తున్నారంటే రాజకీయాలంటే ఎటువంటి రోత పుట్టిందో మనకు తెలుస్తుంది. దీన్ని మార్చడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. చూపిస్తాం మేము ఎలా ఉంటుందో. తడాకా చూపిస్తానంటారు అయితే? డెఫినెట్గా తడాకా అంటే మా ఆశయాలను తీసుకువెళ్తాం ప్రజల్లో. మాకు ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి, ఆశయాలను తీసుకువెళ్తాం ప్రజల్లో. సార్ పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉన్నటువంటి విభేదాలు ఏంటి సార్? విభేదాలు ఏం లేవు. ఏం లేవు. ఫుల్ టైం పాలిటిక్స్ ఉండాలనుకున్నాను, అందుకని నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. వ్యక్తిగతంగా నాకు ప్రజల్లోనే ఉంటారు, ఇదే పార్టీ వేదికగా ప్రజల్లోనే ఉంటాం. నేను ఉన్నాను గత సంవత్సరాల నుంచి, 4-5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లోనే ఉండబోతున్నాను. ఇప్పుడు మీరు ఈ పార్టీ ఆవిష్కరణ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి సార్? కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముందు మా ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఏమంటే మీకు ఎలా ఉంటుందంటే కార్యక్రమాలు అంటే పెద్ద సభలు పెడితేనే కార్యక్రమాలు అవుతాయి అనుకుంటా. అంటే మరి మేమైతే ఎక్కడ చూడలేదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. సరే మీకు అంత పెద్ద ఛానల్ లేకపోయినా అదే దురదృష్టకరం. అదే సార్, జర్నలిజం ఎప్పుడు కూడా అందరినీ సమంగా చూపించాలి. మీరే అంటున్నారు మీడియాలో ఉన్న వ్యక్తి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్. అదే అంటే కరెక్ట్, మీ 100% కరెక్ట్. కాబట్టి ఏంటంటే మమ్మల్ని ఎవరు చూపించరు, మీలాంటి వాళ్ళ మీద మేము ఆధారపడి ఉన్నాం. మీరే అన్నారు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. మాకేవి ఛానళ్ళు లేవు, మాకేవి లేవు. మీలాంటి వాళ్ళు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు, వాళ్లతో మేము ఆధారపడుతూ ముందుకు వెళుతున్నాం. కానీ అందువల్ల మేము మా కార్యక్రమాలు, అందుకనే మీకు పెద్ద పెద్ద మీటింగులు మేము పెట్టలేదు కాబట్టి కార్యక్రమాలు జరగట్లేదన్న. రోజు ఇక్కడ 100 మంది వస్తున్నారు పార్టీలో చేరడానికి. తర్వాత వచ్చేసి ఎలక్షన్ కమిషన్తో ఏ విధంగా మనం ఫామ్స్ అవి ఫిలప్ చేయాలో వాటిలో మేనిఫెస్టో తయారవుతుంది. ఇక్కడ మా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ని మేము అపాయింట్ చేసాం, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నారు. ఇది ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటే చాలా పార్టీలు మేము ఏమేం చేస్తున్నామని చెప్పేసి డంకా బజాయించి చెబుతుంటారు, కానీ మనం ఎలా చేస్తున్నామన్నది ప్రజలు చెప్పాలి. అది జై భారత్ పార్టీ యొక్క లక్ష్యం. సార్ ఈ పార్టీ ఆంధ్రాకే పరిమితమా లేకపోతే తెలంగాణలో కూడా విస్తరిస్తుంది? తెలంగాణలో ఇస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ కొన్ని జిల్లాల కోఆర్డినేటర్ను ఏర్పాటు చేసాం. ఛత్తీస్గఢ్ నుంచి, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాల నుంచి కూడా అడుగుతున్నారు, సార్ ఈసారి మేము అక్కడి నుంచి నిలబడతాం మీ పార్టీ మీద. ఎస్, నేషనల్ పార్టీ ఇది కాబట్టి ఎక్కడైనా క్యాండిడేట్లు వస్తే మేము నిలబడతాం. సార్ బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఆయన కూడా చాలా గట్టిగా ఈసారి వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ పార్టీ గురించి అడుగుతున్నాను కాదు సార్, ఆయన కూడా చాలా గట్టిగానే ఈ పార్టీతో డి అంటే డి అన్నట్లుగా ఉంటున్నారు. ఎలా తీసుకోవచ్చు సార్ ఇది? రామచంద్ర యాదవ్ గారు నాకు బాగా పరిచయం, మంచి మిత్రులు కూడా. వారు ఎప్పుడైతే పార్టీ ప్రకటించారో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను నేను. మంచి పంథాలో వెళ్ళండి,
మార్పు తీసుకురావాలి మన ప్రజల్లో. సో మై బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ రామచంద్ర యాదవ్ గారు. సరే, 2024 ఎన్నికల్లో మీ పార్టీ అంటే 170 స్థానాల్లో పోటీ చేస్తుందని మీరు అంటున్నారు. తర్వాత మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే ఓకే, లేదు ఇంక వేరే వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి రాలేదనుకోండి, ప్రజల్లోనే ఉంటారా లేకపోతే తట్టాబుట్ట అన్ని అంతే సర్దేసుకొని? చెప్పాను కదా, తట్టాబుట్ట సర్దాం. అందుకనే పుట్టిన పార్టీలు తట్టాబుట్ట సర్దవు, పెట్టిన పార్టీలు తట్టాబుట్ట సర్దుతాయి. సో పుట్టిన పార్టీలు ప్రజల్లోనే ఉంటాయి. అందుకనే ముందే చెప్పాను మీరు, ఇది తట్టాబుట్ట సర్దే పార్టీ కాదు. ఇప్పుడు ఎన్నికల ముందే కదా సార్ మీరు కూడా పెట్టింది, మీరేమో ఒక 1 year ముందు నుంచి పెట్టలేదు కదా. పెట్టలేదు, పుట్టింది. మళ్ళీ మీకు ప్రతిసారి అదే చెప్తాను. మీరు ప్రజల్లో నుంచి పుట్టినటువంటి మీ పార్టీ ఎన్నికలకి ఇంకొక 2-3 నెలలు ఉందనగానే కదా మీరు చేసింది. ఒక 1 year నుంచి అనుకుంటే పోనీ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచే కాబట్టి మరి ఎన్నికలైన తర్వాత కూడా ఉంటుందన్న గ్యారంటీ. చూడండి, మీరే చూడండి. తర్వాత ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ఈ పార్టీ ఏం చేస్తుందో మీరు చూడండి. ప్రజల్లోనే ఉంటాం, ప్రజల్లోనే మమేకమై నేను ఉన్నా లేకపోయినా నా ఆశయాలు ముందుకు వెళతాను. అది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఫైనల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేశం సార్? భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మీ ద్వారా ఈరోజు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకనే ప్రజలను నేను అడుగుతున్నది ఏంటంటే, మూసపోసిన రాజకీయాలకు మీరు ఎప్పుడు కూడా తలవగ్గకండి. మీ భావోద్వేగాలను రెచ్చగొడతారు, మీలో ఉన్న అనేక విషయాలను తట్టి లేపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీటిని ఎప్పటికీ బలిపడకండి. ఆ పార్టీ ఆశయాలేంటి, ఈ పార్టీ వెనకాల ఏ విధమైన వ్యక్తులు నిలబడి ఉన్నారు, ఏ విధమైన విధానాలతో ముందుకు వెళుతున్నారు, ఇవన్నీ చూడండి. అందుకనే మళ్ళా కాళోజీ నారాయణరావు గారి గురించి, ఏ పార్టీ వాడు కాదు ఏ పార్టీ వాడో చూడండి. ఆ విధంగా గనక ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఓటు వేయకుండా ఉండకండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు ఓటు వేయరో అప్పుడు ఏమవుతుందంటే ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలవుతాయి. నా ఓటు బ్యాంకు కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తాను, ఇది ఇస్తాను, కాబట్టి వీటిలను పదిలంగా చూసుకుంటాను. దీన్ని మార్చాలంటే పెద్ద సంఖ్యలో ఓటు వేయాలి. అందువల్ల ఓటు వేయడం అనేది మన నైతిక బాధ్యత. అది గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా రిజిస్టర్ చేసుకోండి, పోలింగ్ బూత్కు రండి, ఓటు వేయండి, మీరు గెలవండి. మిమ్మల్ని గెలిపించడానికి ఉన్న పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ. సో ఆ విధంగా మనం అందరం కలిసి ముందుకు వెళదాం. భావితరాలు ఆనందంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. బ్రతకడం కాదు, జీవించాలి. ఇప్పుడు బ్రతికేస్తున్నాం అంతే. ఈరోజు అయిపోయిందిరా అనుకుంటున్నాం కానీ రేపటి గురించి ఆలోచించట్లేదు. జయ భారత్ పార్టీ లక్ష్యం ప్రజలందరూ కూడా రేపటి కోసం ఎదురు చూస్తూ ప్రజలు జీవించే విధంగా చేసే బాధ్యత. చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకునే అవసరం కల్పించాలి, మన అవకాశాలు కల్పించాలి. సో ఆ విధంగా భావితరాలకు మంచి మార్గం ప్రజలు ఆనందంగా జీవించే విధంగా చేయడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. జై భారత్. ప్రజలందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, మీ ఓటు హక్కును చక్కగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ ఓటర్గా రిజిస్టర్ చేసుకోండి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్కు వెళ్ళండి. మీరు వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి యొక్క ఆశయాలను చూసి మీ ఓటును వినియోగించుకోండి. ఏదో ఒపీనియన్ పోల్స్లో ఏ విధంగా చెప్పారు, ఈ సర్వేలో ఈ పార్టీ వస్తుంది అని చెప్పారు, వీటన్నిటికీ కూడా మరి ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా డబ్బులు పెట్టి చేయించుకుంటున్న సర్వేలు, వీటికి బలిపడకండి మీరందరూ కూడా. కాబట్టి మీ వివేక బుద్ధి ఏదైతే ఉందో మీలో దాన్ని ఉపయోగించండి. ఆ విధంగా మీరు చేస్తూ జై భారత్ నేషనల్ పార్టీ మీకోసం పుట్టిన పార్టీ. మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్న పార్టీ. మిగతా వాళ్ళందరూ కూడా మీరు బ్రతకాలి అని కోరుకుంటున్నారు, కానీ జై భారత్ పార్టీ మీరు జీవించాలని కోరుకుంటున్నారు. జీవించడం అంటే ఆనందంగా ఉండడం, ఏ విధమైన టెన్షన్ లేకుండా ఉండడం, మరుసటి రోజు ఎప్పుడు వస్తుంది అని ఆతృతగా ఎదురు చూడడం, ఇదే జీవించడం అంటే. మీ పిల్లలు ఎవరైతే చదువుకున్నారో, ఉద్యోగాలు లేక చాలామంది అలమటించిపోతున్నారు. జై భారత్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అందరికీ ఉపాధి కల్పించడం, వాళ్ళు ఉద్యోజకులుగా తయారు చేయడం, ఎంటర్ప్రీనర్స్గా మార్చడం. ఉద్యోగం కాదు, మేమే ఉద్యోగం ఇస్తామన్న స్థాయికి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, వలసలను తగ్గించడం, ఇదన్నీ కూడా జై భారత్ పార్టీ యొక్క లక్ష్యం. మా మేనిఫెస్టోలో త్వరలో తీసుకురాబోతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా శుభం జరగాలి, మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి, మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ. మీరందరి కోసం మీ నుండి పుట్టిన జై భారత్ నేషనల్ పార్టీ. అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం, ఒక మంచి మార్పును మనం తీసుకొద్దామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై భారత్. చూశారు కదండి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారితో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ.